Dear students, now we are going to solve the 15th problem in the marginal costing. Before solving the problem, I would like to read it. A radio company funds that a while it costs 12.50 rupees each to make a component of 486R. The same is available in the market at rupees 11.50 each with assurance of continued supply. The breakdown cost is as follows. Materials 5.50 each, labor 3.50 each, other variable expenses 1 rupee each, fixed cost 2.50 each, total 12.50. Should you make or buy? What would be your decision if supplier offered component at rupees 9.10 each? In Telugu, రేడియో కంపెనీ 486 రేడియో విడిభాగాన్ని ఒక్కంటికి 12 రూపాయల 50 పైసలు ఖర్చుతో తయారు చేస్తుంది. ఆ రేడియో విడిభాగము బయట మార్కెట్ లో 11 రూపాయల 50 పైసలకు దొరుకుతుంది. దాని ఖర్చుల వివరాలు క్రింది విధంగా ఉన్నవి. మెటీరియల్స్ 5 రూపాయల 50 పైసలు, శ్రమ 3 రూపాయల 50 పైసలు, ఇతర చర వ్యయాలు 1 రూపీ, స్థిర వ్యయాలు 2.5, మొత్తం టోటల్ 12 రూపాయల 50 పైసలు. మార్కెట్ లో రేడియో విడిభాగాన్ని కొనుగోలు చేయాలా లేదా ఉత్పత్తి చేయడం మంచిదా? సెకండ్ పాయింట్, సప్లయర్ రూపీస్ 9.10కు ఆఫర్ చేసినట్లయితే మీ సలహా ఇవ్వండి. మేక్ ఆర్ బై డెసిషన్, కొనుగోలు లేదా తయారీ నిర్ణయము. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు, ఒక టీవీని కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక స్కూటర్ని కానీ తయారు చేస్తున్నప్పుడు మనకి దానికి సంబంధించిన విడిభాగాల్ని కంపెనీలోనూ తయారు చేసుకోవచ్చు, లేదా బయట మార్కెట్లో వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీలో తయారు చేయడం లాభదాయకమా లేదా బయట మార్కెట్లో వాటిని కొనుగోలు చేయడం లాభదాయకమా అనే దానిపై మనం నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇట్లాంటి నిర్ణయం చేయవలసినప్పుడు అంటే మేక్ ఆర్ బై డెసిషన్స్ విషయంలో, ఇన్ కేస్ ఆఫ్ మేక్ ఆర్ బై డెసిషన్స్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఆర్ మార్జినల్ కాస్ట్ కెన్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఈ యొక్క మేక్ ఆర్ బై డెసిషన్ విషయంలో చరవ్యయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. చరవ్యయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. చరవ్యయాలంటే ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి మార్పు చెందే వ్యయాలను మనం చరవ్యయాలంటాం. ఇప్పుడు ఒక వస్తువును తయారు చేయడానికి 1 కేజీ రా మెటీరియల్ పడుతుంది అనుకోండి. మనం 100 వస్తువులు తయారు చేయాలంటే 100 కేజీలు రా మెటీరియల్ పడుతుంది. 1000 కేజీలు మనం 1000 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 1000 కేజీలు రా మెటీరియల్ పడుతుంది. 2000 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 2000 కేజీలు రా మెటీరియల్ పడుతుంది. అంచేత ఏమవుతుంది, ఉత్పత్తి పరిమాణం బట్టి మారిపోతూ ఉంటుంది. అసలు ఉత్పత్తి చేయకపోతే రా మెటీరియల్ మనం కొనుగోలు చేయని అవసరం లేదనమాట. అంచేత మనకి ఈ యొక్క మేక్ ఆర్ బై డెసిషన్ విషయంలో చరవ్యయాలను మాత్రమే లెక్కలే తీసుకోవాలి. సిన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ టు బి ఇంకర్డ్ వెదర్ బై మ్యానుఫ్యాక్చర్ దిస్ కంపోనెంట్ ఆర్ నాట్. మనం ఉత్పత్తి చేసుకున్నా చేసుకోకపోయినా మాత్రం స్థిర వ్యయాన్ని కంపెనీ భరించవలసి ఉంటుంది. అంచేత స్థిర వ్యయాల్ని లెక్కలోకి తీసుకోవాలన్నమాట. For manufacturing this component 486R, variable cost or marginal cost consists of as follows. ఇదే తెలుగులో కొనుగోలు లేదా తయారు నిర్ణయం చేయనప్పుడు చరవ్యయాన్ని లేదా మార్జినల్ వ్యయాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఉత్పత్తి చేసినా చేయకపోయినా స్థిర వ్యయాల సంస్థను తప్పనిసరిగా భరించవలసి ఉంటుంది. అంచేత స్థిర వ్యయాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 486R అనే విడిభాగాన్ని తయారు చేయడానికి అయ్యే చరవ్యయాలు క్రింది విధంగా ఉన్నాయంట. మెటీరియల్స్ 5.50, లేబర్ శ్రమ 3.50, అదర్ వేరియబుల్ 1 రూపీ అన్నమాట. మొత్తం కలిపితే 10 రూపీస్. ఆ వస్తువుని మన ఫ్యాక్టరీలో లేదా మన కంపెనీలో మనం తయారు చేసుకోవాలన్నట్టయితే, ఆ విడిభాగాన్ని మనం తయారు చేసుకోవాలన్నట్టయితే కనుక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే స్పేర్ పార్ట్ మార్కెట్ లో 11 రూపాయల 50 పైసలకు లభిస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ఫర్ రూపీస్ 11.50. 11 రూపాయల 50 పైసలకు లభిస్తుందంట. అయితే మనం ఏం చేయాలంటే, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ది కంపోనెంట్ ఇన్ ది కంపెనీ. అని చెప్తే ఏమవుతుందంటే, మనం కంపెనీలో తయారు చేసుకుంటే 10 రూపాయలకి తయారవుతుంది. బయట మార్కెట్లో దాని ఖరీదు ఎంత అంటే 11 రూపాయల 50 పైసలు. అని చెప్పి మనం ఏం చెప్పాలంటే, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ది కంపోనెంట్ ఇన్ ది మార్కెట్ బికాస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈస్ 10 రూపీస్ అనమాట. ఇట్ విల్ గివ్ ఏ కాంట్రిబ్యూషన్ ఆఫ్ rupees 11.50 minus 10 that is equal to 1.50 per unit. అంటే ఏమవుతుందంటే, మనం బయట కొనుగోలు చేసినట్టయితే 11 రూపాయల 50 పైసలు చెల్లించాల్సి వస్తుంది. మనం తయారు చేసుకుంటే 10 రూపాయలు తయారు అవుతుంది. కాబట్టి మనం తయారు చేసుకోవడం వల్ల ఒక యూనిట్ కి మనకి ₹1.50 ఆదా సమకూరుతుంది అనమాట. అంచేత ఈ మొట్టమొదటి డెసిషన్ లో మనం తయారు చేసుకోవడమే మంచిది అనమాట.
రెండోది, ఇఫ్ ది కంపోనెంట్ 486 ఈజ్ అవైలబుల్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్ ఫర్ రూపీస్ 9.10, అంటే ఇదే విడిభాగం బయట మార్కెట్ లో ₹9.10 లభిస్తుంది అనుకోండి. మనం తయారు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ₹10 ఖర్చు అవుతుంది. బయట మార్కెట్ లో దాని ధర ఎంత, దాని కాస్ట్ ఎంత అంటే ₹9.10 మాత్రం. Hence it is advisable to purchase the component in the outside market. అంచేత మనకి బయట మార్కెట్ లో తక్కువకు లభిస్తుంది కాబట్టి దాన్ని బయట మార్కెట్ లో కొనుగోలు చేయడం లాభదాయకం అన్నమాట. Hence the company is benefited by rupees 10 minus 9.10, that is equal to 0.90 per unit. అంటే ఒక యూనిట్ కి ₹90 ఆదా సమకూరుతుంది అనమాట. విడిభాగం 486 బయట మార్కెట్ లో ₹9.10 లభించినట్లయితే ఆ విడిభాగాన్ని బయట మార్కెట్ లో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. దీనివల్ల కంపెనీకి ఒక యూనిట్ కి 10 మైనస్ 9.10 90 ఆదా లభిస్తుంది అనమాట. మనం తయారు చేసుకోవడం వల్ల ₹10 ఖర్చు అవుతుంది. అదే మనకు బయట మార్కెట్ లో ₹9.10 లభిస్తుంది కాబట్టి మనం బయట మార్కెట్ లో కొనుగోలు చేయడమే లాభదాయకం అని మన యొక్క డెసిషన్ లేదా నిర్ణయం చెప్పవలసి ఉంటుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Dear students, now we are going to solve the 16th problem in the marginal costing. Before solving the problem, I would like to read it. Shabnam Company Limited in its manufacturing operations uses a component EWS that can be purchased from a supplier for ₹20 per unit. The same component ESS is manufactured by Shabnam Limited at the following unit cost: direct material ₹5 per unit, direct labor ₹6, variable cost 125% of direct labor, fixed overheads 75% of direct labor 4.50, total cost ₹23. Give your suggestion whether to make or buy this component. Second point, in case the supplier reduces the price from 20 to 17.50, what is your advice to management? షబ్నమ్ కంపెనీ లిమిటెడ్ దాని యొక్క ఉత్పత్తి ఆపరేషన్స్ నందు ఈఎస్ఎస్ అనే పనిముట్టును వాడుతుండేది. దాన్ని సప్లయర్స్ నుంచి ₹20 కొనవచ్చు. అదే పనిముట్టుని షబ్నమ్ ఈ క్రింది యూనిట్ ధరకు తయారు చేస్తుంది. డైరెక్ట్ మెటీరియల్ ₹5, డైరెక్ట్ శ్రమ ప్రత్యక్ష శ్రమ ₹6, చర ఖర్చులు 125% ప్రత్యక్ష శ్రమ మీద ₹7.5, స్థిర ఓవర్ హెడ్ 75% డైరెక్ట్ శ్రమ 4.5, మొత్తం వ్యయం ₹23. ఫస్ట్ పాయింట్, ఈ పనిముట్టును కొనుట మంచిదా లేక తయారు చేయడం మంచిదా? మీ సలహా ఇవ్వవలసింది. సెకండ్, ఒకవేళ సరఫరాదారు ధరను ₹20 నుండి ₹17.50 తగ్గిస్తే మీ సలహా ఏమిటి? ఇది కూడా సెకండ్ ప్రాబ్లం, మేక్ ఆర్ బై డెసిషన్ లో సెకండ్ ప్రాబ్లం. సేమ్ ప్రొసీజర్ మనం అప్లై చేస్తాం. ఎలాగంటే ఈ యొక్క మేక్ ఆర్ బై డెసిషన్ విషయంలో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, చర వ్యయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఉత్పత్తి చేసుకున్నా చేసుకోపోయినా మనకి స్థిర వ్యయాలను కంపెనీ తప్పనిసరిగా భరించవలసి ఉంటుంది కాబట్టి స్థిర వ్యయాలను ఎప్పుడు కూడా లెక్కలోనికి తీసుకోరాదు మేక్ ఆర్ బై డెసిషన్ విషయంలో అనమాట. ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఆఫ్ మేక్ ఆర్ బై డెసిషన్స్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఆర్ మార్జినల్ కాస్ట్ కెన్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. Since the fixed costs are to be incurred whether we manufacture the component or not, మనం ఆ విభాగాన్ని తయారు చేసుకున్నా చేసుకోకపోయినా సరే స్థిర వ్యయాలను తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుందన్నమాట. ది కాస్ట్ ఆఫ్ ది కంపోనెంట్ ఈఎస్ఎస్ కన్సిస్ట్ ఆఫ్ యాజ్ ఫాలోస్. ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికైనా చర వ్యయాల సముదాయం ఎలా ఉందంటే డైరెక్ట్ మెటీరియల్స్ ప్రత్యక్ష మెటీరియల్ ₹5, డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ ₹6, వేరియబుల్ ఓవర్ హెడ్స్ చర ఖర్చులు 7.5. కిందన్న స్థిర వ్యయాలు మాత్రం లెక్కలోకి తీసుకోకూడదు. ఈ మూడు కలిపితే 18.50. టోటల్ వేరియబుల్ కాస్ట్ లేదా మొత్తం చర వ్యయం ఎంత అంటే 18.50. ఇదే పాయింట్ ని తెలుగులో ఇక్కడ రాసాను. వస్తువు కొనుగోలు లేదా తయారీ నిర్ణయంలో చర వ్యయాలు మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, స్థిర వ్యయాలను లెక్కలోకి తీసుకోరాదు. వస్తుత్పత్తిని చేసినా చేయకపోయినా సరే కంపెనీ స్థిర వ్యయాలను తప్పనిసరిగా భరించవలసి ఉంటుంది. చర వ్యయాలు క్రింది విధంగా ఉన్నాయని ఇది రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం గనక ఈ వస్తువుని ఈ కాంపోనెంట్ ఈఎస్ఎస్ అనే వస్తువు విడిభాగాన్ని మనం గనక మన ఫ్యాక్టరీలో తయారు చేసుకున్నట్టయితే ₹18.50 తయారవుతుంది. అది మనకి దాని కాస్ట్ బయట మార్కెట్ లో ఎంత అంటే ₹20. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కంపోనెంట్ ఈఎస్ఎస్ ఈస్
18.50, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్ ఫర్ ₹20. బయట మార్కెట్ లో దాని కాస్ట్ ఎంత అంటే ₹20. మనం తయారు చేసుకుంటే ₹18.50 తయారవుతుంది. అంచేత ఏమవుతుంది, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ది కంపోనెంట్ ఇన్ ది కంపెనీ బికాస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈస్ లెస్ దాన్ ది పర్చేజ్ ప్రైస్. ఎందుకంటే పర్చేజ్ ప్రైస్ అంటే ₹20 ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తు తయారీ ఖర్చు ఎంత ఉంది, ₹18.50 అంటే దీనికంటే ఇది తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనివల్ల కంపెనీకి ₹1.50 కంట్రిబ్యూషన్, ఒక్కొక్క యూనిట్ కి 20 మైనస్ 18.5 అంటే 1.50 కంట్రిబ్యూషన్ లేదా మిగులు లేదా ఆదా సమకూరుతుంది అన్నమాట. మనం తయారు చేసుకుంటే 18.5 తయారవుతుంది. మనం బయట మార్కెట్ లో కొనుక్కుంటే ₹20 కొనుగోలు చేయవలసి ఉంటుంది. చేత మనం తయారు చేసుకున్నట్లయితే మన కంపెనీలోనే మనం స్వయంగా తయారు చేసుకున్నట్లయితే ఒక్కొక్క యూనిట్ మీద మనకి 1.50 మనకి ఆదా లభిస్తుంది అన్నమాట. అంచేత మనం కంపెనీలోనే తయారు చేసుకోవడం లాభదాయకం. The spare part ESS is available in the outside market for ₹17.50. అంటే ఆ విభాగం బయట మార్కెట్ లో మనకి 17.5కి లభిస్తుంది అనుకోండి. ₹20 బదులుగా 17.5కే లభిస్తుంది అనుకోండి. 17.5కే మనం బయట మార్కెట్ లో కొనుగోలు చేసుకోవచ్చు. కానీ మనం తయారు చేసుకుంటే ఎంత అవుతుంది, 18.5 అవుతుంది. మన కంపెనీలో మనమే స్వయంగా ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఆ స్పేర్ పార్ట్ ని ఈఎస్ఎస్ ని తయారు చేయడానికి ₹18.50 ఖర్చు అవుతుంది. బయట మార్కెట్ లో దాని కాస్ట్ ఎంతంటే ₹17.50. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు పర్చేస్ ది స్పేర్ పార్ట్ ఈఎస్ఎస్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్. బయట మార్కెట్ లో కొనుగోలు చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇట్ విల్ గివ్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ₹1 అంటే 18.5 మైనస్ 17.5 అంటే ఒక్కొక్క యూనిట్ కి మనకు ₹1 కాంట్రిబ్యూషన్ మిగులుతుంది అనమాట. అంతేనా, ఇంగ్లీష్ లో తెలుగులో ఇలా చెప్తాం. విడి భాగం ఈఎస్ఎస్ మార్కెట్ లో ₹17.50 లభిస్తే దాన్ని బయట మార్కెట్ లో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. బయట మార్కెట్ లో విడి భాగాన్ని కొనుగోలు చేయడం వల్ల కంపెనీకి 18.5 మైనస్ 17.5 ₹1 ఆదా సమకూరుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్.